హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మురమురాలతో కమ్మని స్వీట్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ప్లేట్లో జల్లెడను పెట్టి 1 కప్పు వరకు మురమురాలను వేసి జల్లించండి. ఇలా జల్లెడలో వేసి మురమురాలను జల్లించడం వలన మురమురాలలో ఏదైనా డస్ట్ ఉంటే ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్న మురమురాలను బౌల్లోకి వేసుకోండి. అదే జల్లెడలో 1/2 కప్పు వరకు అటుకులను వేసి అటుకులను కూడా జల్లించి బౌల్లోకి వేసుకోండి. స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని ముందుగానే జల్లెడ పట్టిన మురమురాలను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. మురమురాలను ఇలా ముందుగానే ఫ్రై చేయడం వలన మురమురాలను గ్రైండ్ చేసేటప్పుడు పలుకులు లేకుండా మెత్తని పొడిలా వచ్చేస్తుంది. మురమురాలు ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఇలా గరిటెలో కొన్ని మురమురాలను తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే మెత్తని పొడిలా మారుతుంది. ఇలా ఫ్రై అయినప్పుడు మురమురాలను మొత్తం ప్లేట్లోకి తీసుకోండి. మురమురాలను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో 1/2 కప్పు వరకు పల్లీలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు మొత్తం వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పల్లీలను బౌల్లోకి తీసుకోండి. మురమురాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మురమురాలను వేయండి. మురమురాలను మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తని పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మురమురాల పొడిని బౌల్లోకి వేసుకోండి. అదే మిక్సీ జార్లో నీట్గా పొట్టు తీసిన పల్లీలను వేసుకొని మూత పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన పల్లీల మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోండి. పల్లీలు మురమురాల మిశ్రమం రెడీ అయిన తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన కాజు బాదాంని 1/2 కప్పు వరకు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కాజు బాదాం లైట్ గోల్డెన్ కలర్ రాగానే నెయ్యితో సహా బౌల్లోకి తీసుకోండి. అదే బౌల్లో 1/2 కప్పు వరకు చక్కెర, 1/2 కప్పు వరకు వాటర్ని పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన 4 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ను వేసి ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చక్కెర పాకం ఇలా మసులుతూ ఉన్నప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా పాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా లేత తీగ పాకం రాగానే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మురమురాల మిశ్రమం, పల్లీల మిశ్రమం వేసి చక్కెర పాకం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. మురమురాల మిశ్రమం ఇలా దగ్గర పడ్డ తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసి మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్వీట్ని వేయడం కోసం ఇలా ఒక ట్రేని తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసి ప్లేట్కంతా అప్లై చేయండి. ఇలా రెడీగా ఉన్న మిశ్రమంలోనికి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన కాజు బాదాంని వేసుకొని ఒకసారి బాగా కలిపి నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోండి. మిశ్రమాన్ని మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ప్లేటుకు 4 వైపులా స్వీట్ని కరెక్ట్గా ఉండేలా సెట్ చేసుకోండి. స్వీట్ని మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 20 నిమిషాల వరకు చల్లారనివ్వండి. స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మురమురాలతో కమ్మని స్వీట్ తయారీ విధానాన్ని చూశారు కదూ.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.